సుబల ఆస్థాన పురోహితుడు సుదక్షిణాచార్యుడు గుమ్మం దాటి మహారాణి పతిదేవుడైన ప్రచండవర్మ విశ్రమ కక్షిలోకి ప్రవేశించాడు. హంసతూలికా తల్పం మీద ఒకదాని మీద ఒకటిగా పేర్చిన తలగడను ఆనుకుని ఏటవాలుగా కూర్చున్న ప్రచండవర్మ వైపు చూస్తూ అడుగుల చప్పుడు కాకుండా మెల్లగా నడవసాగాడు. పట్టు వస్త్రాలు తొడిగిన అస్థిపంజరంలా ఉన్నాడు ప్రచండవర్మ. 100 ఏళ్లకు అటు ఇటుగా ఉన్న ఆయన వయసు గిరజాల జుట్టును వెండి దారాల్లా మార్చేసింది. తెల్లటి కనుబొమలు, కళ్ళ మీదికి తెల్లటి గుబురు మీసాలు పెదవి మీదికి వాలిపోయి ఉన్నాయి. చెవులకు దళసరి కుండలాలు, మెడలో 9 రకాల రత్నాలు పొదిగిన 9 హారాలు, నవరత్న హారాలు, కొసరుగా పెద్ద ఆణిముత్యాల హారం, ఇంకా చేతులకి బరువైన కంకణాలు, కాళ్లకు ఇంకా బరువైన గండపెండేరాలు, కడియాలు ఉంటాయని ఆయనకు తెలుసు. యువకుడు కూడా మోయలేని అన్ని ఆభరణాలను శతవృద్ధుడైన ప్రచండవర్మ ఎలా మోస్తున్నాడో. అరమూసిన కళ్ళు పూర్తిగా తెరచి సుదక్షిణాచార్యుల వైపు చూశాడు ప్రచండవర్మ. చీమ చిటుక్కుమంటే వినగలుగుతున్నాయి ఆయన చెవులు. అది పురోహితుడికి తెలుసు. ప్రభు, సుదక్షిణాచార్యుడు వినయంగా అన్నాడు. ఆయన నిజానికి ప్రభువు కాడు, కానీ అలా పిలవాల్సిందే. ఇలా సమీపానికి రా ఆచార్య. ప్రచండవర్మ కంఠం గరగరలాడింది. సుదక్షిణాచార్యుడు మంచం దగ్గరగా వెళ్ళాడు. తన తలవైపు దగ్గరగా రమ్మని సైగ చేశాడు ప్రచండవర్మ. సుదక్షిణాచార్యుడు వినయంగా ఆయన తలవైపు జరిగి ఏమిటన్నట్టు చూశాడు. ప్రచండవర్మ కళ్ళు తీక్షణంగా చూశాయి. పట్టాభిషేకం దగ్గర పడింది. చిత్తం, మన భద్రగజం ఎంపిక చేసిన భాగ్యవతి అందగత్తేనా? ప్రచండవర్మ తగ్గుస్వరంలో అన్నాడు. ఆహా, దివి నుండి దిగి వచ్చిన అప్సరస అనుకోండి ప్రభు. ఆ అందం, ఆ చందం, ముఖ్యంగా ఆ ముఖంలో నాట్యం చేసే కళ. ప్రచండవర్మ బొంగురుగా అన్నాడు. అనర్గళంగా మాట్లాడడం నీకు అలవాటు ఆచార్య. గుర్తొచ్చింది, వెళ్ళి తలుపు. అర్గళం అంటే తెలుసుగా. చిత్తం, గడియ గొళ్ళెం. వృత్తి పౌరోహిత్యమే అయినా పండితుడివే పని కదా ప్రభు. చిరునవ్వుతో అని వేగంగా వెళ్ళి తలుపు గొళ్ళెం బిగించి వేగంగా యథాస్థానానికి వచ్చాడు సుదక్షిణాచార్యుడు. ఆచార్య, జాగ్రత్తగా విను. అర్ధాంగి చెవిలో కూడా వేయకూడని ఒక మహారహస్యాన్ని నీ చెవిలో వేస్తున్నాను. ప్రచండవర్మ కంఠస్వరాన్ని ఇంకొంచెం తగ్గిస్తూ అన్నాడు. చిత్తం, పెదవి కదిపావనుకో బ్రాహ్మణుడు అని కూడా చూడం. నీ వృత్తితో పాటు కుతుకు కూడా తెగిపోతుంది. చిత్తం. తీక్షణంగా చూస్తున్న ప్రచండవర్మ కళ్ళల్లోకి చూస్తూ తడబడుతూ అన్నాడు సుదక్షిణాచార్యుడు. మా ధర్మపత్ని మహారాణి మేధాదేవి అపస్మారక స్థితిలోకి వెళ్లే ముందు మాతో ఏకాంతంగా మాట్లాడారు. ఒక ప్రతిపాదనను మనవి చేసుకున్నారు. అది ఆమె అంతిమ వాంఛ, చిట్ట చివరి కోరిక. అపస్మారక స్థితి నుండి ఆమె తిరిగి కోలుకుంటుందన్న ఆశ లేదు. మరొక విధంగా చెప్పాలంటే అది మహారాణి మేధాదేవి గారి కట్టకడపటి ఆజ్ఞ. ఆమె కోరికను పతిదేవులుగా మేము తీర్చాలి. ఆజ్ఞను మనందరం పాలించాలి. చిత్తం. మహారాణి కోరిక మాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు నీకు తెలియజేయబడుతుంది. మళ్ళీ హెచ్చరిస్తున్నాం, అది రహస్యం, అతి రహస్యం. అనుకున్నది అయ్యేదాకా అతి రహస్యంగానే ఉండాలి. ప్రచండవర్మ బెదిరింపుగా చూశాడు. చిత్తం, తమరు రహస్యం అంటే రహస్యమే. యజ్ఞోపవీతాన్ని ముట్టుకుని మనవి చేస్తున్నాను ప్రభు. పట్టాభిషేకం అవగానే అదే ముహూర్తములో నూతన రాణిగారి పరిణయం జరిగిపోవాలి. సుదక్షిణాచార్యుడు నిర్ఘాతపోతూ చూశాడు. అతని నోరు తెరుచుకుంది, వెంటనే మూసుకుంది. పరిణయమా? అతి రహస్యంగా, పరమగోప్యంగా, ఎవరికీ తెలియకుండా ఆ తంతు జరిగిపోవాలి. రహస్యంగా నా ప్రభు? మహారహస్యంగా ఆచార్య. వధువైన నూతన రాణికి కూడా తెలియకూడదు. తెలిస్తే ఆమె చేసుకోదు. వరుడెవరో తెలియకుండా ఎలా చేసుకుంటుంది? ఎందుకు చేసుకుంటుంది? ఇంతకు వరుడు ప్రభు? సుదక్షిణాచార్యుడు నోరు పెగల్చుకుని అడిగాడు. వరుడు మనకు కావలసిన వాడే, కొత్త రాణికి భర్త కాదగిన వాడే. మహారాణి గారి చిన్న తమ్ముడు కేదారుడు. ప్రచండవర్మ అన్నాడు. కేదారవర్మ గారా? ప్రభువులు మన్నించాలి. వారి ప్రవర్తన పరివర్తన చెందుతుందిలే ఆచార్య. పెళ్లి జరిపించే పురోహితుడివి, ఆ అంశంతో నీకు పని లేదు. ప్రచండవర్మ మందలింపుగా అన్నాడు. సరే, మహారాజు గారి ఆజ్ఞ. తమ అభిప్రాయం? కేవలం నేను కార్యం జరిపించేవాణ్ణి. అవసరమైతే మంత్రం లేకుండా, తంత్రం లేకుండా జరిపించవచ్చునేమో కానీ పెళ్లి కుమారుడు మాంగళ్య ధారణ చేయకుండా
పెళ్లి జరిపించడం ఎలాగా? వరుడు ఆ 3 ముళ్ళు వేయాలిగా ప్రభు. రాత్రంతా మేలుకొని ఆ చిక్కుముడిని విప్పేశాం ఆచార్య. కేదారుడు వాళ్ళ పట్టణం నుండి రాత్రికే ఇక్కడికి చేరుకుంటాడు. బ్రాహ్మీ ముహూర్తంలో ఇక్కడ మా సమ్ముఖంలో కేదారుడి చేత మంగళసూత్రానికి 3 ముళ్ళు మంత్రపూర్వకంగా వేయించేద్దాం. ఆ మంగళసూత్రాన్ని ఒక పూలదండలో దాచిపెడదాం. పసుపు వన్నె పువ్వుల మాలలో పసుపు తాడు, పసిడి మాంగళ్యము విడిగా కనిపించవు కదా. పట్టాభిషేకం కాగానే కుర్రవాడు మా ప్రతినిధిగా నూతన రాణి గగనాదేవి కంఠంలో పూలదండను జాగ్రత్తగా అలంకరిస్తాడు. మాలలో దాగిన మాంగళ్యం మంచి ముహూర్తంలో వధువు మెడలో పడుతుంది. తరువాత అతి జాగ్రత్తగా మాంగళ్యాన్ని వదిలిపెట్టి మాలను తీయించేద్దాం. 3 ముళ్ళ చిక్కుముడి విడిపోయిందా? ప్రచండవర్మ సగర్వంగా అన్నాడు. చిత్తం. ఎప్పుడో ముందే 3 ముళ్ళు వేసేసి ఆ తాడుని మెడలో వేయడం అనేది అనాచారం అని నా అనుమానం ప్రభు. ఛాందసం వదిలే ఆచార్య. ఆచారం అనేది అవసరానికి ఏర్పడిన ఒక పద్ధతి. కత్తికి బాసికం కట్టి కళ్యాణం అయిందనిపిస్తున్నాం గదయ్యా వెర్రివాడ. కత్తికి బాసికంతో కళ్యాణం అనేది మొదట ఆపద్ధర్మం, కాలక్రమాన ఆచారం అయిపోయింది. ధర్మాన్ని పక్కకి జరపడానికి ఆపద్ధర్మం అనే సౌకర్యాన్ని కనిపెట్టింది ఎవరు? మనమే. చిత్తం. మన చిత్తం దేన్నైనా కొత్తగా ప్రయోగం చేసినప్పుడు అందరికీ అది అనాచారం అనిపిస్తుంది. అలవాటయ్యాక అదే ఆచారంగా మారిపోతుంది. అనంతర కాలంలో అదే సదాచారం అయిపోతుంది. నీకు తెలిసే ఉండాలి. పండితుడు కదా, శిష్టజనుల వ్యవహారాలంటే ప్రయోగాలు గ్రహించవచ్చు అంటోంది వ్యాకరణ శాస్త్రం. ఆచారాల విషయము అంతే. మనం శిష్టజనులమే కదా, ఆ మాటకొస్తే విశిష్టజనులమే కదా. ఇవాళ మనం చేసే వ్యవహారాలు, పరిచయం చేసే ఆపద్ధర్మాలు రేపు ఇతరులు ధైర్యంగా వినయంగా అనుసరిస్తారు, ఆచారాలుగా స్థిరపరుస్తారు. అవునా? దగ్గుతెర ప్రచండవర్మ వాక్ప్రవాహానికి ఆనకట్ట కట్టింది. చిత్తం. ఆయన దగ్గు ఆగాక అన్నాడు సుదక్షిణాచార్యుడు. పొట్ట మీద ఉన్న ప్రచండవర్మ కుడి చెయ్యి మంచం మీదికి జరిగింది. పెద్దగా ఉన్న ఆణిముత్యాల హారంతో ప్రత్యక్షమైంది. దానిని సుదక్షిణాచార్యుల వైపు చాచాడాయన. సుదక్షిణాచార్య, ఇదిగో నీకు సుదక్షిణ. ఇది నీకు నీ మౌనానికి నువ్వు జరిపించే వినూత్న విధాన వివాహానికి ముందస్తు కానుక. తరువాత ఎలాగూ వెండి పళ్ళెంతో బంగారు నాణేలు ఉంటాయిగా. మహాప్రసాదం. సుదక్షిణాచార్యులు ముత్యాల దండను అందుకుంటూ అన్నాడు. ఆచార్య, మరొక్కసారి హెచ్చరిస్తున్నాం. శుభకార్యం నిర్విఘ్నంగా జరిగేదాకా నువ్వు పెదవి కదపకూడదు సుమా. మహామంత్రికి, ఆస్థాన జ్యోతిష్కుడికి, ఇతర ఉన్నత ఉద్యోగులెవరికీ తెలియకూడదు. ప్రచండవర్మ తీక్షణంగా చూశాడు. ప్రభువులకు చిన్న మనవి అంటే సందేహం. ఏమిటది? ఏం లేదు ప్రభు. పూలదండ తీసేశాక మెడలో మాంగళ్యాన్ని చూసుకుని అమ్మాయి రాణిగారు ప్రతిఘటిస్తే? ప్రచండవర్మ చెయ్యెత్తి వారించాడు. అమ్మాయి ఆశ్చర్యపడుతుంది, ఆందోళన చెందుతుంది. ఎప్పుడు? దండను తీసివేసినప్పుడు. అదెప్పుడు? అపస్మారకంలో ఉన్న మహారాణి గారి పాదాలకు నమస్కరించడానికి వచ్చినప్పుడు. అక్కడ మేము ఉంటాం, వరుడు ఉంటాడు, నువ్వు ఉంటావు. విషయం వివరిస్తాం. మాలలో మాంగళ్యం ఆచారం అంటాం. మెల్లగా నచ్చజెబుతాం. మరణించబోయే మహారాణి గారి చివరి ఆజ్ఞ అంటాం. వేసిన మాంగళ్యాన్ని తీసి పారవేసే నారీమణి ఈ వేదభూమి మీద ఇంకా జన్మించలేదు ఆచార్య. చిత్తం సరే, నువ్వు సమయానికి సంసిద్ధంగా ఉండు. ఆజ్ఞ. పారిజాతం దంపతులను ఇంటి వెనుక ఉన్న తోటలో కాలుజారిన పిల్లిలా తిరిగిన విధి ఒక చెట్టుపోది కానుకొని కూర్చున్నాడు. అతనిలో ఆలోచనలు సంకుల సమరం సాగిస్తున్నాయి. తనను ఇలా వదిలేసి నిర్లక్ష్యంగా మందిరం లోపలికి వెళ్ళిపోయిన విమోచకుడి అహంకారం తనలో ఆగ్రహం రగిలించింది. తను ఆగ్రహానికి లొంగిపోయి ఆవేశపడకూడదు. ఈ క్షణంలో ప్రతాపం చూపించి సాధించేది ఏమీ ఉండదు. అతను హెచ్చరించినట్లు గుర్రం ఇంకా మత్తులోనే ఉండవచ్చు. మత్తులో ఉన్నా లేకపోయినా వాయు పక్కన ఎక్కడ ఎలాంటి స్థితిలో ఎలాంటి రక్షణలో ఉందో తెలుసుకోవాలి. అప్పుడే రక్షించడం సాధ్యమవుతుంది. తన మీద 2 బాధ్యతలున్నాయి. గగనను రక్షించాలి, వాయును రక్షించాలి. బంధాల నుండి విడిపించి ఇద్దరిని సురక్షితంగా సౌబల నగరం దాటించాలి, సుబల సామ్రాజ్యం దాటించాలి. ఊహించాలి, వ్యూహం పన్నాలి. గగన నదీ స్నాన సంఘటన జరిగే సరికే వాయు తనకి తిరిగి దక్కాలి. అశ్వత్థామ మహాశయుణ్ణి ప్రార్థిస్తే ఆ ఆలోచన నిధిని నిటారుగా కూర్చునేలా చేసింది.
క్షణం ఆలోచించిన నిధి నీరసంగా పచ్చిక మీద వెల్లకిలా వాలాడు. గతంలో హరిహరపురంలో అష్టాన్ని తన ప్రార్థనతో అభ్యర్థనతో పని లేకుండా ఆయనే రక్షించి ఇచ్చాడు. పైగా ఎప్పుడు సహాయం చేయాలో నిర్ణయించేది నువ్వు కాదు నేను అన్నాడు. గగన సౌబల నగరంలో బంగారు పంజరంలో ఉంది, వెళ్ళమన్నాడు. ఆమెను బంధవిముక్తం చేసే బాధ్యత పరోక్షంగా తనకే అప్పగించాడు. తను ప్రయత్నించాలి, సాధించాలి. ఇలాంటి అవాంతరాలు, అవాంఛితాలు తన శక్తికి పరీక్షలు. ఆ పరీక్షల్ని ఎదుర్కొని జయించాల్సిన బాధ్యత తనదే. గగన విడుదలకి ఒక మార్గం ఆలోచించగలిగాడతను. ఇప్పుడు వాయు విడుదల గురించి ఆలోచించాలి. ఇంతకీ అశ్వాన్ని విమోచకుడు ఎక్కడ బంధించి ఉంటాడు? పారిజాతం సహాయం ఫలితమిస్తుందా? అతని ప్రశ్నకు సమాధానం చెప్పినట్టు దగ్గరలో మెత్తటి అడుగుల చప్పుడు వినిపించింది. నిధి తల తిప్పి చూశాడు. పారిజాతం వడివడిగా అడుగులు వేస్తూ వస్తోంది. నిధి లేచి కూర్చున్నాడు. హమ్మయ్యా, ఉన్నావా నాయనా? పారిజాతం తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటూ అంది. ఆమె ముఖంలో ఏదో ఆందోళన ముఖాన్ని కప్పిన ముసుగులా కనిపిస్తోంది. ఏమిటమ్మమ్మ? నిధి అడిగాడు. పారిజాతం నీరసంగా నిధి దగ్గరగా కూలబడింది. వగర్పు ఆపుకుంటూ ఎద మీద చేయి వేసుకుంది. అటు ఇటు పరిశీలనగా చూసి నిధి దగ్గరగా వంగింది. మిన్ను విరిగి మీద పడబోతోంది నాయన. ఎవరి మీద అమ్మమ్మ? ఇంకెవరి మీద? గగన మీద. నిధి ఉలిక్కి పడ్డాడు. గగన మీద? మిన్ను మీద మిన్ను విరిగి పడతోతందా? నిధి పారిజాతం వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. ఒక రహస్యం విన్నాను నాయన, అది నీ చెవిని వేయాలని పరుగెట్టుకు వచ్చాను. మహారాణి గారి పెనిమిటి గారు ఉన్నారు కదా, ఆయన విరామ మందిరంలో సంపెంగ పువ్వులు పెట్టడానికి వెళ్ళాను. ఆయనకి సంపెంగల సువాసన అంటే ప్రాణంలే. ప్రతి ఉదయము గాలివాటం చూసి బంగారు గిన్నె నిండుగా అమర్చాలి. కానీ నేను వెళ్ళేసరికి ఆయన గదిలో ఆస్థాన పురోహితుడు సుదక్షిణాచార్యుడున్నాడు. నావి పాము చెవుల్లే. కంఠస్వరాలు విని కనిపెట్టి ద్వారబంధం పక్కన తెర వెనుక దాక్కుని విన్నాను. రాణిగారి చివరి కోరిక ఏమిటో పురోహితునికి అతి రహస్యం అంటూ రాణిగారి పెనిమిటి గారు చెప్తున్నారు. పారిజాతం తగ్గుస్వరంలో కథనం కొనసాగించింది. అంతా మౌనంగా విన నిధి ఆందోళనతో చూశాడు. అంటే అమ్మమ్మ, పట్టాభిషేకానికి అలంకరించే పూలదండలో గగన ఎవరో కేదారుడికి భారీగా మారిపోతుందా? అవును నాయన, ఆ కేదారుడు మహారాణి గారి తమ్ముడు నాయన. దగ్గరలోనే చిన్న పట్టణంలో ఉంటాడు. ఆడపిల్లల జీవితాలను నాశనం చేయడంలో ఆరితేరినవాడు. అతనికి లేని అవలక్షణాలు లోకంలో లేవులే నాయన. ఆ దుర్మార్గుడి వాత పడకుండా నీ చెల్లెల్ని కాపాడుకో. ఆ దుర్మార్గుడికి అప్పగించడం కన్నా పిల్లను అగ్నిగుండంలో తోయడం మంచిది. పారిజాతం కుక్క తిప్పుకోకుండా అంది. తను సైన్యాధిపతి కూతుర్ని కట్టుకోవాలి, గగన రాణిగారి తమ్ముడిని కట్టుకోవాలి. బాగుంది. నిధి ఇంక కూర్చోలేకపోయాడు. అరచేత్తో నుదురును కప్పుకొని పచ్చిక మీద తిరుగుతూ ఉండిపోయాడు. తటాలున ఆగి పారిజాతం వైపు చూశాడు. ఆమె తల పైకెత్తి అతన్నే చూస్తోంది. అమ్మమ్మ, నువ్వు గగనను కలుసుకోగలవా రహస్యంగా? పారిజాతం తల బలహీనంగా అడ్డంగా ఊగింది. అమ్మాయి బంగారు పంజరంలో ఉంది. చుట్టూ పరిచారికలు. ఆ దేవత సుబలాదేవి ఏదో దారి చూపిస్తే బాగున్ను. నిధి మళ్ళీ తిరగడం ప్రారంభించాడు. పారిజాతం అతన్నే జాలిగా చూస్తోంది. సుబలాదేవి ఏదో దారి. నిధి కళ్ళు మెరిశాయి. తటాలున పారిజాతం ఆమె ఎదురుగా ఆగాడు. అమ్మమ్మ, మహామంత్రి గారు ఈ సమయంలో ఎక్కడుంటారు? తన భవంతిలో ఉంటారు. ఆయన భవంతి ఎక్కడా? రాజవీధిలో రాజనగర్ సమీపంలో ఉంది నాయన. పద, దూరం నుండి చూపించి వస్తాను. పారిజాతం పైకి లేస్తూ అంది. నిధి కదిలాడు. అన్నట్టు నీ గుర్రం సంగతి ఏమిటి నాయన? పారిజాతం అడిగింది. తిరిగొచ్చాక చెప్తాను. క్షేమంగానే ఉందిలే అమ్మమ్మ. నిధి త్వరగా అడుగులు వేస్తూ అన్నాడు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను.